అలా ఏదో ఒక రోజు తప్పకుండా వస్తాడనే ఆశతో ఉన్నప్పటికీ 15 సంవత్సరాలు వెయిట్ చేసినా అది జరగలేదు. దీంతో శ్రీనివాస్ పై ఆశల్ని వదులుకొని ఉన్న 4 పిల్లల్ని చూసుకుంటూ లైఫ్ ని లీడ్ చేయడం మొదలెట్టారు. ఇక ఊర్లో నుండి బయలుదేరిన శ్రీనివాస్ ఆ మంత్రగత్తలకి అసిస్టెంట్ గా ఉంటూ వారు చేసే పూజలకి కావలసిన సామాన్లని అరేంజ్ చేస్తూ వారితోనే ఊరూరు తిరుగుతుండేవాడు. ఇక అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ట్రాన్స్జెండర్ మంత్రగత్తెలు శ్రీనివాస్ కి మంత్రాలు నేర్పాలంటే పురుషుడి నుండి శక్తిగా మారాలని, అంటే స్త్రీగా మారితేనే విద్యలని నేర్పిస్తామని చెప్పగా శ్రీనివాస్ అందుకు ఒప్పుకున్నా తన దగ్గర డబ్బులు లేని కారణంగా ట్రాన్స్జెండర్ అసోసియేషన్ తరపున శ్రీనివాస్ ఆపరేషన్ చేపించుకొని ట్రాన్స్జెండర్ గా మారడం జరిగింది. అలా అమ్మాయిలా మారాలని లక్షలు ఖర్చు పెట్టి బ్రెస్ట్ ఇంప్లాంట్ ని, ప్రైవేట్ పార్ట్ ని కూడా చేంజ్ చేయడంతో కొన్ని నెలల తర్వాత శ్రీనివాస్ శివ విష్ణు బ్రహ్మినిగా పేరు మార్చుకోవడం జరిగింది. ఇక అలా మంత్రగత్తలు జెండర్ మార్పిడి చేసుకున్న వారిని అఘోరాల దగ్గరికి తీసుకెళ్లి వారికి అసిస్టెంట్ గా చేర్పిస్తారు. అలా ఈ అసిస్టెంట్లు అఘోరాలకి సేవ చేస్తూ వారికి కావలసినప్పుడల్లా లైంగిక వాంఛల్ని